హే ఎవ్రీవాన్, లెట్స్ టాక్ అబౌట్ నిఖిల్ అండ్ కావ్య. సో మనకి తెలిసిందే కదా, నిఖిల్ అండ్ కావ్య 6 years డేట్ చేసుకున్నారు. దాని తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ మ్యాటర్ మనకి ఎప్పుడు తెలిసిందంటే, నిఖిల్ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ చేశాడో అప్పుడే మనకి తెలిసింది కదా. సో నిఖిల్ కావ్య గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్కి వెళ్ళండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటుంది నిఖిల్ కావ్య లవ్ స్టోరీ ఇంకా బ్రేకప్ స్టోరీ గురించి. సో నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, కావ్యకి రిలేటెడ్ నెగిటివ్ ప్రోమోస్ కటింగ్ గురించి చెప్తున్నాను అనమాట. సో కావ్య ఒక షోలో వెళ్తుంది, దట్ ఈజ్ సుధీర్ షోలో. ఫ్యామిలీ స్టార్ అనే ఒక షోలో మా టీవీలో టెలికాస్ట్ అవుతుంది అది. అందులో సుధీర్ ఒక క్వశ్చన్ అడగడం అయితే జరిగింది కావ్యకి, దట్ నిన్ను ఎవరైనా మోసం చేశారా అని. సో కావ్య దానికి రిలేటెడ్ చెప్తుంది అనమాట, దట్ ఓకే అవును, నేను నా తప్పు ఏం చేశానంటే ఆ పర్సన్ని బిలీవ్ చేయడము, నాకు మోసం చేశాడు అని అయితే చెప్తుంది. బట్ యాక్చువల్ ఎపిసోడ్ మనకి చూసుకున్నట్టయితే కావ్య నిఖిల్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. కావ్య ఇండస్ట్రీలో వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఈ సీరియల్ చేయొద్దు, ఈ సినిమా చేయొద్దు అని ఆమెకి ఆపేసి వాళ్ళు చేయడం, వాళ్ళు ఎదగడం జరిగింది. కాబట్టి తను ఆ రిలేటెడ్ చెప్తుంది దట్ నన్ను నా ఫ్రెండ్స్ మోసం చేశారు, నేను వాళ్ళకి ట్రస్ట్ చేసి మోసపోయాను అని చెప్తుంది. బట్ కావ్య నిఖిల్ గురించి అయితే ఇది బ్యాడ్ చేయదు. బట్ ప్రోమోస్లో ఎలా చూపించారంటే, కావ్య నిఖిల్ గురించి బ్యాడ్ చెప్తుంది అన్నట్టయితే చూపించారు. అండ్ ఇంకొక షోలో బీబీ పరివారం, ఆ షోలో శ్రీముఖి యాంకర్, అందులో కూడా ప్రోమోస్ ఎట్లా కట్ అవుతున్నాయి అంటే, కావ్య నిఖిల్ గురించే మాట్లాడుతుంది, అసలు దేని గురించి మాట్లాడట్లేదు, అసలు వేరే టాపిక్ ఏది మాట్లాడట్లేదు, నిఖిల్ గురించే బ్యాడ్గా చెప్తుంది అన్నట్టయితే చూపిస్తున్నారు. బట్ మీరు ఎపిసోడ్ కనుక చూసుకున్నట్టయితే ప్రోమోస్లో ఎలా చూపిస్తున్నారు, నిఖిల్ కావ్య గురించి మాట్లాడుతున్నట్టు చూపించారు. బట్ ఇంకొక ప్రోమోలో ఎలా చూపించారు, నిఖిల్ కావ్య మోసం చేశాడు అన్నట్టు చూపించారు. మీరు ఎపిసోడ్ కనుక చూసుకున్నట్టయితే యాక్చువల్లీ కావ్య నిఖిల్తో కాదు, కావ్య అవినాష్తో మాట్లాడుతుంది. బట్ మనకి ఎలా చూపించారంటే, కావ్య నిఖిల్తో మాట్లాడుతున్నట్టు చూపించారు. సో అదొక మిస్లీడింగ్ అనమాట. సో ఇది ప్రోమోస్ అనేది కావ్యకి నెగిటివ్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, మీ ఇద్దరు ఫేమస్ పర్సన్ అనే వాళ్ళు ఉన్నారు. సపోజ్ ఒకళ్ళు వచ్చి మీడియా ముందు బ్యాడ్గా చెప్తున్నారు, ఒక పర్సన్ గురించి కంటిన్యూస్గా చెప్తున్నారు, ఇంకొక పర్సన్ సైలెంట్గా ఉంటున్నారు, ఏమనట్లేదు. సో పీపుల్ అనేది ఎట్లా జడ్జ్ చేస్తారంటే, ఇంకొక పర్సన్ ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు, ఏం చెప్పట్లేదు, అంత జెన్యున్గా ఆ రిలేషన్ని ఉంచుకున్నారు, దాచుకున్నారు అని అనుకుంటారు. బట్ ఎవరైతే ఆ రిలేషన్ గురించి ఓపెన్గా చెప్పుకున్నారో వాళ్ళకి బ్యాడ్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు తప్పు ఎవరిదైనా సరే, ఎవరైతే మాట్లాడతలేరో వాళ్ళు తప్పు అయినా సరే, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు జెన్యున్ అయినా సరే, పీపుల్ ఎలా చూస్తారంటే, ఓకే వీడు మాట్లాడతలేడు కాబట్టి, వీరు మాట్లాడతలేరు కాబట్టి వీళ్ళు రైట్, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే నెగిటివ్ వేలో చూస్తారనమాట. సో కావ్యకి అగెన్స్ట్గా ఇంత నెగిటివ్ అయితే ప్రోమోస్ అయితే కట్ అవుతుంది. ఓకే టీఆర్పీ కోసం అయితే స్టంట్స్ యూజ్ చేసుకుంటున్నారు. బట్ ఒకళ్ళ క్యారెక్టర్ అనేది, ఒకళ్ళ ఇమేజ్ అనేది బ్యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దిస్ షుడ్ నాట్ బి హ్యాపెన్. సో కావ్య అనేది యాక్షన్ తీసుకుంటే బెటర్. మా టీవీ ఛానల్ మీద దట్ ప్రోమోస్ అనేది ఇంత మిస్లీడింగ్గా కట్ చేస్తే తన ఇమేజ్కే డ్యామేజ్ అవుతుందని. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. Thank you so much for watching this video. If you like this video, please subscribe my channel. What's your opinion? And do you like Kavya and Nikhil together or single? Separate ga istama? Comment cheyandi. Thank you so much for watching this video. If you like this video, please subscribe my channel. Love you guys. Bye.